ఏంటి విష్ణు మాత్రమే వస్తుందనుకుంటే ఈ మంద మొత్తం వచ్చింది? వాళ్ళింట్లో పెళ్లి కదా మేడం, అందరూ షాపింగ్ చేయాలి కదా. అవునవును, చెయ్యాలి కదా. ఏం చేస్తారో చూద్దాం. ఓ, ఈ దొంగ మొహాలు ఆల్రెడీ వచ్చేసాయా? తారాగారు, రాణిమ్మా, మీరేంటిక్కడ? ఏదో షాపింగ్ వచ్చినట్టున్నారు. అవునండి, మా విష్ణు పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. రేపు పసుపు దంచే కార్యక్రమం ఉంది. దానికి కావలసిన బట్టలు కొందామని వచ్చామండి. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మీ విష్ణు పెళ్లి సందడిలోనే మీరు బిజీగా ఉండిపోతారనుకుంటా. చూసారా మేడం, ఇన్ని రోజుల నుంచి కామ్గా ఉండి తీరా శ్రీకాంత్ కి నాకు ఎంగేజ్మెంట్ అనే టైంకి ఇంట్లో అక్క పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు. దిస్ ఇస్ టూ మచ్ పెద్దమ్మా. అబ్బో, ఈవిడితో సావాసం చేసి ఇప్పుడు బాగా ముద్రైపోయింది ఇది. శిఖరా, ఇలా ఎవరైనా కావాలని చేస్తారేంటి అలా అంటున్నావు? టైం అలా వచ్చింది, ఏం చేస్తాం చెప్పు? టైం అలా ఎలా వస్తుంది పెద్దమ్మా? ఇప్పుడు మీ వాచ్ మా చేతిలో ఉందిగా. ఎలా కావాలనుకుంటే అలా టైం సెట్ చేయడమే. దాందే ఉందిలే శిఖరా. ఇప్పుడు ఇలా ఉంటే రేపు మరోలా ఉంటుంది. అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే జరగవు కదా. ఎప్పుడు ఏ మూమెంట్ లో ఏ ట్విస్ట్ ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఏమంటారు తారగారు? అదేగా ఇప్పుడిక్కడ జరిగేది. నేననడానికే ఉంది. సరే రాణమ్మా, ఏం చేస్తాం? మేం అటు రావడానికి లేదు, మీరిటు రావడానికి లేదు. ఈసారికిలా కానిచ్చేద్దాం, తప్పదుగా. అయినా దీంతో అయిపోతుందా? నెక్స్ట్ ఈవెంట్స్ చాలా ఉన్నాయిగా. మీ విష్ణు వరుణ్ పెళ్లి, మా శ్రీకాంత్ శిఖర్ పెళ్లి, అవి ఎలాగో విడివిడిగా వచ్చేలాగే ఉంటాయిలే. అప్పుడు మీ కుటుంబం మా కుటుంబం కలిసి పండగ చేసుకుందాం. ఏమంటావు కృష్ణ? నా మనసులో మాటలు మీ నోటి వెంట వచ్చినట్టు కరెక్ట్ గా చెప్పారు తారగారు. మీ కుటుంబం మా కుటుంబం పండగ చేసుకునే రోజు ఎలాగో డిసైడ్ అయిపోయింది కదా. మీరన్నట్టే అవుతుంది. ఫిక్స్ అయిపోండి. ఏమంటావు అక్క? అవును కృష్ణ, అలాగే జరుగుతుంది. కృష్ణ, ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రోజంతా గడిచిపోయేలా ఉంది. ఎప్పుడు కొనుక్కుని వెళ్తాం? పదండి, ముందు కావలసినవేంటో తీసుకుందాం. తారాగారు, మేం మళ్ళీ కలుస్తాం. అయ్యో, హలో. ఏంటి హలో? ప్రాబ్లం నా తల మీద కూర్చుని ఫ్లోర్ స్టెప్ వేసి మరీ డాన్స్ చేస్తుంటే మీరు ఇక్కడ హాయిగా ఫోన్ మాట్లాడుతున్నారా? బిజినెస్ ఫోన్ మాట్లాడుతున్నాను కృష్ణ. అవును, నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి నా బిజినెస్ ని కూడా మూసేయమంటావా? అంటే కొంపదీసి మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా ఏంటి? లైట్ తీసుకోలేదు, క్యాండిల్ తీసుకోలేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నా బిజినెస్ ఫోన్ మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? కాలిగోటికి తల జుట్టుకి ముడేయడం అమ్మాయిలకి మాత్రమే తెలిసిన విద్య కదా. విషయం లాక్ చేయకుండా పాయింట్కి రా. ఒకే రోజు 2 ఫంక్షన్లు. అక్కడ అక్క పెళ్లి పనులు, హల్దీ ఫంక్షన్. ఇక్కడ శ్రీకాంత్ నిశ్చితార్థం. ఆ రెండింటిని ఆపాలి. ఎలాగైనా ఆపి తీరుతాను, నువ్వు హ్యాపీగా ఉండు అని అక్కకి అభయహస్తం ఇచ్చి మరీ షాపింగ్ మాల్ కి తీసుకొచ్చాను. ఇక్కడేమో జరిగేది మాత్రం శూన్యం. చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ శూన్యం అనుకున్న చోటే పడతాయి. వెతుకుదాం. శ్రీకాంత్, ఏంట్రా ఇంత లేటు? శిఖర్ నీకోసం వెయిట్ చేస్తుంది. పర్లేదులే మేడం, ఫైనల్లీ తను వచ్చేసాడు కదా. ఇంకా నయం, ఏదో బిజీ ప్రోగ్రామ్ అంటూ రాకుండా ఉండలేదు. శ్రీకాంత్, ఇదిగో చూడు, ఈ డ్రెస్ నీకోసమే తీసి పెట్టాను. ఎలా ఉందో చెప్పు. చూడ్డానికి చాలా బాగుంది కదా శ్రీకాంత్. కంటికి కాదు మామ్, ఇక్కడ నచ్చితేనే బాగుంటుంది. అయితే ఇంకోటి చూద్దాం.
దాందే ఉంది. విష్ణు, ఈ శారీ చూసావా? అదిరిపోయింది కదా? నచ్చలేదా? ఓకే, పోనీ ఈ శారీ చూడు, సూపర్గా ఉంది కదా? ఇది నచ్చలేదా? ఇదిగో విష్ణు, ఇది చూడు. కృష్ణ, ఇదేం సాడిజన్ నీకు? నాది శాడిజం కాదు, వాడిదే శాడిజం. వాడు చేసే పనులకు ఈ మాత్రం పనిష్మెంట్ పడకపోతే చాలా కష్టం రాధా గారు. ఆ వెధవ వరుణ్ గాడు చాలా సేపటి నుంచి అక్కతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఆ శిఖర అంటారా, అసలు దాని బిహేవియరే సరైంది కాదు. అలాగే ఉండనివ్వండి. ఈలోపు అక్క శ్రీకాంత్ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏవండి, కొంచెం పాపం చూసుకుంటారా? నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. రామ్మా. ఏ, ఆగండి ఆగండి, ఇక్కడ ట్రయల్ రూమ్ ఖాళీ లేదు, అటు సైడ్ వెళ్ళండి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళ గురించి వీళ్ళందరికీ ట్రబుల్ ఇవ్వడం ఏంటి? అబ్బా, ఏంటండి మీ ట్రబుల్? మాల్లో వేరే ట్రయల్ రూమ్స్ లేనట్టు ఎందుకంత ఇదైపోతున్నారు? లోపలున్న వాళ్ళు టార్చర్ అనుభవించాలి. అక్కడ అక్క వాళ్ళు షాపింగ్ పూర్తవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక వాటర్ బాటిల్ అడిగారు కదా, ఇదిగోండి. అమ్మా, మనకి చల్లగా కూల్ డ్రింక్ కావాలి, వెళ్ళి పట్టుకురా. సార్, మేడం మీ మేడమా సార్? కాదు, తనెవరో నాకు తెలీదు. ఓకే సార్. ఇదిగో ఆ వాటర్ బాటిల్ ఇలా ఇచ్చేళ్ళు. సూటు బూటు వేసుకుంటేనే మర్యాద, లంగా ఓని అంత చీప్ అయిపోయిందా? అయినా ఏంటండి, నేనెవరో మీకు తెలీదా? నేనేం అడిగాను? కూల్ డ్రింకే కదా. అయినా ఏంటండి మీ ఓవర్ బిల్డప్? ఏంటి? నాది బిల్డప్పా? నీదే ఓవర్ యాక్షన్. పనికిరాని పనులు చేసి మనమేదో వాళ్ళని టార్గెట్ చేసామని అనవసరంగా వాళ్ళకి డౌట్ వచ్చేలా చేస్తున్నాం. చాలండి, కవర్ చేసి చెప్పింది. మీకు చాలా ఈగో. బాస్ ని నేనే వాటర్ తాగాను, దీనికి కూల్ డ్రింక్ కావాల్సి వచ్చిందా అని కడుపు రగిలిపోయింది. అందుకే ఇలా చేశారు. ఏంటమ్మా మీరు షాపింగ్ చేయడానికి వచ్చి మొగుడు పిల్లలిద్దరు గొడవాడుకుంటారా? చూడండి మీ పాప ఎలా ఏడుస్తుందో. తీసుకోండి. ఏమయ్యా, బుద్ధిందా? భార్య బిడ్డలను అలా ఏడిపిస్తావా? చెప్పు, ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాన్ని బాగా చూసుకోవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, నేను తన మొగుడిని కాదు. ఆ పాప ఎవరో కూడా నాకు తెలీదు. ఆగండి, చెప్తాను మీ పని. చూసారా అక్కయ్య గారు, కూల్ డ్రింక్ అడిగాను, ఆ మాత్రం దానికే కన్ను కూతుర్ని కూడా ఎవరో అంటున్నారు. ఇలాంటి సాడెస్ట్ మొగుణ్ణి మీరు ఎక్కడైనా చూసారా? అమ్మా, అడిగినవన్నీ కొనిస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకేం కావాలో, నీ కూతురికి ఏం కావాలో అన్ని కొనిపిస్తారంట. థ్యాంక్ యూ అక్కయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.
2500 1 2 3. అవును, వరుణ్ ఎక్కడమ్మా? ఆ ఏదో ముఖ్యమైన కాలనీ పక్కకెళ్ళాడమ్మా. అవునా? అవునే, మీ బావగారి బట్టలు ఎప్పుడు సెలెక్ట్ చేశారే? నేను ఆ పక్కకి వెళ్ళినప్పుడా? అవునమ్మా, అక్కతో కలిసి బావగారు తనకి నచ్చిన డ్రెస్ తీసుకున్నారు. అక్కేమో బావతో కలిసి తను మెచ్చిన డ్రెస్ తీసుకుంది. అమ్మయ్య, మొత్తానికి మీ అక్కా బావలు వాళ్ళకి నచ్చినవే వాళ్ళు తీసుకున్నారు. కోరుకున్నది దొరకడం కాస్త కష్టమైనా మనసుకు నచ్చినవి కట్టుకోవాలని తెగ ఆశపడ్డారమ్మా అక్క బావ. బాబు, వచ్చేసావా? బిల్లంతా కట్టేశాం. పదండి, ఇంటికి వెళ్దాం. తారగారు, మేము వెళ్ళొస్తామండి. చూస్తుంటే మీ షాపింగ్ ఇంకా అయినట్టు లేదు. ఇంకా ఏ పని అవ్వలేదు రాణమ్మ. కానీ అన్ని పనులు పూర్తి చేయకుండా ఎలా ఊరుకుంటాను? సరే సరే, ఉంటామమ్మా, వెళ్ళొస్తాము. పదబాబు, వెళ్దాం. విష్ణు, కృష్ణ, పదండి. ఏంటి, వీళ్ల మొహాల్లో ఏ టెన్షను లేదు? ఏం జరుగుతుంది అసలు? ఎక్కడికి? లోపలికి వెళ్ళి నిజం చెప్పేద్దాం. చా, అది మాకు తెలియదు మరి. నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేయాలంటే ఏదైనా చేయొచ్చు. అలా ఏది పడితే అది చేయకూడదని ఇలా ఏది చేయకుండానే సైలెంట్ గా ఉన్నారు మీరు. ఐడియా తట్టకుండా ఏదో ఒకటి చేద్దామంటే ఏం చేస్తాను చెప్పు? నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. సారీ, నా వల్ల కావట్లేదండి. మరీ అంత గట్టిగా పట్టేసుకున్నానా? అయ్యో, అది కాదు, మా అక్క మ్యాటర్. ఓ, ఏదో ఒకటి చేసి మీరు ఈ సమస్య సాల్వ్ చేయాల్సిందే. నాకేమన్నా మాయలు మంత్రాలు వస్తాయా? చూ మంత్రాడగానే చుప్ చాప్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి. ఏమన్నారు ఇప్పుడు? చుప్ చాప్. అది కాదు. చూమంతర్. అబ్బా, వాటికంటే ముందు నాకేమన్నా మాయలు మంత్రాలు వస్తాయా అన్నాను. ఇది సూపర్ ఐడియా. ఏంటి, వెళ్ళి క్షుద్ర పూజ ఏమైనా చేద్దామా? అబ్బా కాదండి, చెప్పేది వినండి. ఎలా ఉంది? ఏంటి, ఇది ఐడియానా? అది అలాగా? ఎలా కనబడుతున్నా నీకు? అలాగే కనబడుతున్నారు. మీ వల్ల అవుతుందండి. కృష్ణ, పాత పగలేమైనా ఉంటే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక చూసుకుందాం. ఇలాంటి సమయంలో అలాంటి శాడిస్టిక్ ఐడియాలతో నాతో ఆడుకోకు. రాధా గారు, కుదరదు అన్నారంటే కుదరదు, చేయాల్సిందే. మొన్న శ్రీకాంత్ నిశ్చితార్థం అనగానే విషం తాగి సూసైడ్ వరకు వెళ్ళింది. ఆ విషయం బయటికి కూడా రాకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. అదోకే, కానీ రేపు శ్రీకాంత్కి మరోసారి నిశ్చితార్థం అని అందరికీ తెలుసు కదా. ఆ విషయం తెలిసి కూడా విష్ణులో ఏ టెన్షను లేదు. ఆ కృష్ణ కూడా చాలా క్యాజువల్గా ఏదో జరగబోయే ఫంక్షన్ని ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అలా ఉంది. కొంపదీసి వరుణ్ విష్ణు పెళ్లి మ్యాటర్ మళ్లీ తెర మీదకి తెచ్చింది మనమే, రేపు పసుపు దంచే కార్యక్రమం ప్లాన్ చేసింది కూడా మనమే అని డౌట్ వచ్చిందా? నాకు అదే డౌట్ గా ఉంది మేడం.
ఆ కృష్ణ వాళ్ళు షాపింగ్ కి కూడా అందుకే వచ్చుంటారు. డ్రెస్సింగ్ రూమ్ లో లాక్ చేసింది కూడా ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. సో ఏదో చేస్తారు అని క్లియర్గా అర్థమైపోతుందన్నమాట. శిఖరా, వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. పిడికిట్లో నీటిలా చాలా సునాయాసంగా జారిపోతున్నారు. నువ్వెళ్ళి వాళ్ళ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయి. ఓకే మేడం. అమ్మా, బసవయ్య మాట కూడా విందామమ్మా. తొందరపాటుతో తప్పుటడుగులు వేయటం కరెక్ట్ కాదేమో. మొదటిసారి ముహూర్తం పెట్టుకున్నప్పుడు పక్కింటి ముసలావిడ చనిపోయింది. ఏమండి, మా అమ్మ నరుస్తున్నారు, ఏమైందయ్యా? ముసలావిడ రేపో మాపో అన్నట్టుందిగా, పోయిందంట. అదేదో జరిగిపోయింది, పెద్దావిడ కదా అనుకున్నాము. ఆ తర్వాత పెళ్లి వాళ్లే కాదనుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్లే వచ్చి మళ్లీ సంబంధం కలుపుకున్నారు. రాసుకున్న శుభలేఖ కాస్త దేవుడి సమక్షంలో తగలబడిపోయిందమ్మా. ఆ తర్వాత గణపతి పూజ జరిపిద్దాం అనుకుంటే ఎద్దొచ్చి బావని కుమ్మేసింది. ఇవన్నీ మన కళ్ళతో చూసాం కదమ్మా. అంతా సరిగ్గా ఉందని భ్రమపడితే మంచిది కాదమ్మా. రేపు పెళ్లి జరిపించాక ఇంకా ఏమవుతుందో ఏంటో. ఆల్రెడీ జరిగిన వాటిని బట్టి అర్థం చేసుకోమ్మా. కన్విన్స్ అయితే బాగుండేది. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ కార్యక్రమాన్ని మరో మంచి ముహూర్తం వరకు ఆపుదామమ్మా. ఆ తర్వాత పంతులు గారికి మరోసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపించి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ పెళ్లి జరిపిద్దాం. అలాగేనే, అలాగే. ఇలా కీడు జరుగుతుందని తెలిసి కూడా నా బిడ్డ బ్రతుకుని కాపాడుకోకుండా ఎలా ఉంటాను నేను? అన్నీ సరిగ్గా చూసుకుని పెళ్లి జరిపిద్దాం. ఈ విషయాన్ని ముందుగా అబ్బాయి వాళ్ళకి చెప్పి ఒప్పించాలే. పెద్దమ్మా, ఇదేంటి ఈ టైంలో వచ్చింది? కరెక్ట్గా అన్నీ చేసే టైంకి చెడగొడుతుంది ఇది వచ్చి. అవును, రేపు నేను నిశ్చితార్థం పెట్టుకుని నువ్వేంటి ఊరికి ఎలా తిరుగుతున్నావు? నేనేం ఊరికినే తిరగట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చావా? అదే, రేపిక్కడ పసుపు కార్యక్రమం ఉంది కదా, దాని గురించి తెలుసుకుందామని వచ్చావా అని అడుగుతున్నాను. అవునవును, అంతే. ఇంకే తెలుసుకున్నావు కదా, వెళ్ళి అక్కడ చెప్పేయ్ ఈ బ్రేకింగ్ న్యూస్ ని. అక్కడేంటి? మీ ఇంట్లో శిఖరా, పిన్నికి బాబాయ్కి ఈ కార్యక్రమం క్యాన్సిల్ అని తెలియాలి కదా. రేపు మేమెంచక్క అందరం నీ నిశ్చితార్థానికి వచ్చేస్తామని కూడా చెప్పు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. థ్యాంక్ యూ బసవన్న. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏంటి, ఇంగ్లీష్ కూడా వచ్చా నీకు? ఈ ఒక్క ముక్కే వచ్చు తల్లే. ఈ వేషమే లాస్ట్ కదా, మళ్ళీ ఇంకేం లేవు కదా? ఏమో,
సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏ వేషమైనా వేయాల్సిందే. శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర శ్రీశైలం శివయ్య, కుమురెల్లి మల్లయ్య. రేపు నీకు శ్రీకాంత్కి నిశ్చితార్థం జరగబోతోంది. శ్రీకాంత్ ఉంగరం నీ వేలికి తొడుగుతాడు. నువ్వే టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవాలి, సరేనా? అది కాదు కృష్ణ. అమ్మ నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఘనంగా తన చేతుల మీదుగా వరుణ్తో నా పెళ్లి చెయ్యాలని ఎంతో ఆరాటపడుతోంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో నాకు శ్రీకాంత్కి ఉన్న ప్రేమ గురించి అమ్మకి ఎలా చెప్పగలం? అమ్మ ఆరోగ్య పరిస్థితి మనకి తెలిసి కూడా అంత ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యగలమా కృష్ణ? మళ్ళీ మళ్ళీ చెప్తున్నానక్క, ఏదో అయిపోతుందని నెగటివ్ గా ఆలోచించొద్దు. బీ పాజిటివ్ అక్క, అంతా మంచి జరుగుతుంది. ఆ భగవంతుణ్ణి అన్యాయం చేయడక్క. మంచి మనసున్నదానివి. ఆ మనసులో ఉన్నవాడితోనే నీకు పెళ్లి జరుగుతుందక్క. ఇదే ఆ దేవుడి నిర్ణయం. నువ్వు ఆ టెన్షన్ వదిలేసేయ్. చూడు, మెహందీ ఎంత బాగా వచ్చిందో. రేపొద్దున్న ఈ చెయ్యి ఎంత అందంగా పండుతుందో నీ బ్రతుకు కూడా అంతే అందంగా ఉండబోతోంది, సరేనా? సరే, పడుకుందామా? రేపు నీకు శ్రీకాంత్కి నిశ్చితార్థం. తీయటి కలలు కంటూ నిద్రపో. విష్ణు, నా బుజ్జి బంగారం, ఆ శ్రీకాంత్ గడి నిశ్చితార్థం దగ్గరికి వెళ్తావా? ఎలా వెళ్తావే? కాదు కాదు, నేనెలా నిన్ను వెళ్ళనిస్తానే అక్కడికి? ఛాన్సే లేదు. కృష్ణ, ఎక్కడి నుంచి తెచ్చావేది? ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఉందిగా మన పార్వతి అక్క, తన దగ్గర నుంచి తీసుకొచ్చాను. నిశ్చితార్థానికి ఈ మాత్రమైనా ఉండాలి. చూసావా, చేతులు ఎంత ఎర్రగా పండాయో? అంటే ఏంటర్థం? మంచి గుణం గలవాడే నీకు మొగుడుగా వస్తాడు అని. ఒకవేళ ఆ వరుణ్ గడే నీకు మొగుడవ్వాలని రాసిపెట్టుంటే ఇంత ఎర్రగా పండేవా చెప్పు? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఇదేంటి వరుణ్ గడు ఇప్పుడొచ్చాడు? అత్తయ్య గారు. బాబు అరుణ్, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే అత్తయ్య గారు. రా కూర్చో. పదక్క. ఒరే వరుణ్, చెత్త విధవా, ఇదంతా మీరు కావాలనే ప్లాన్ ప్రకారం చేస్తున్నారని అర్థమవుతుందిరా. మీ ఆటలు సాగకూడదు. మీ పన్నాగాలు పటాపంచలు చేయకపోతే మా అక్క జీవితం నాశనమైపోతుంది. అలా జరగకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? రాధా గారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. అమ్మా. షూర్ మేడం, సిటీలోనే టాప్ రేటింగ్ ఉన్న క్యాటరింగ్ మాది. మీ ఎక్స్పెక్టేషన్కి ఏ మాత్రం తగ్గదు మేడం. గుడ్. ఓకే మేడం. బేబీ,
బేబీ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. నీకు సర్ప్రైజ్గా ఉందేమో తారా, నాకు మాత్రం మన శ్రీకాంత్ నిశ్చితార్థ సమయానికి ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది బేబీ. ఇంతకీ హౌస్ యువర్ హెల్త్? చూస్తున్నావుగా తారా, చాలా ఫిట్గా ఉన్నాను. నేచర్ క్యూర్ నన్ను చాలా బాగా మార్చింది. కొత్తగా మీ ముందుకొచ్చినట్టుగా ఉంది. సారీ బేబీ, అక్కడ మీరు ట్రీట్మెంట్లో ఉన్నారని శ్రీకాంత్ ఎంగేజ్మెంట్ విషయం మీతో చెప్పడం కుదరలేదు. నువ్వు చెప్పనంత మాత్రాన ఈ ఇంటి శుభకార్యం గురించి నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? ఎవరు చెప్పారు బేబీ? నానా, ఓహో, రాధ చెప్పాడా? నానా ఎలా ఉన్నారు? బాగున్నాను రా, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. డాడీ బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూరా. మీ అందరినీ చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మీ ఆరోగ్యం బాగుందా డాడీ? నాకేంట్రా, చాలా చాలా బాగున్నాను. మరి కొద్ది రోజుల్లో పూర్తిగా కవర్ అయిపోతాను. అవునరా, ఎందుకో నువ్వే కాస్త దిగులుగా కనపడుతున్నావు. ఏంటి, ఒంట్లో బాలేదా? వాడికి పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకే వాడి మొహంలో కళ ఉండదు. బేబీ, శ్రీకాంత్కి ఈరోజు నిశ్చితార్థం కదా, తెలియకుండానే బాడీలో ఒక నర్వస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఏమంటావు రాధా? ఓ సారీ, ఇలాంటి వాటి మీద నీకు అస్సలు అభిప్రాయమే ఉండదు కదా? లేదు రాధా గారు, వాడు అమ్మతో వాళ్ళ కులదైవం గుడికే అని చెప్పాడు. నేను విన్నాను రాధా గారు. కానీ వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇక్కడికి వచ్చినా ఇంత తొందరగా మొక్కు తీర్చుకుని వెళ్ళిపోలేరు కదా. సో వాళ్ళు ఇక్కడికి రాలేదు, అది కన్ఫర్మ్. అక్క కాల్ చేస్తాను. హలో అక్క, ఎక్కడున్నారు మీరు? కృష్ణ, నేను అక్కను కాదే అమ్మను. అమ్మా, అక్క బయటకెళ్ళింది కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేసిందా? ఇంకా రాలేదే, తను వరుణ్తో గుడికెళ్ళింది కదా. మరి అక్క ఫోన్ ఇంట్లో ఉందేంటి? అవునమ్మా, మర్చిపోయి వెళ్ళింది. అవునా? ఏమైందే అంతలా కంగారు పడుతున్నావు? ఏమైంది అసలు? అబ్బే ఏం లేదమ్మా, అది గిఫ్ట్ కొనడానికి వచ్చాను కదా, ఎలాంటి గిఫ్ట్ కొంటే బాగుంటుందో కనుక్కుందామని అక్క కాల్ చేశానమ్మా, అంతే. అవునా, సరే ఏం చేస్తాం, అది ఫోన్ తీసుకెళ్లేదు కదా. ఒకసారి మీ బావకి ఫోన్ చేసి అక్కతో మాట్లాడు, సరేనా? అలాగేనమ్మా. కృష్ణ, నువ్వు త్వరగా వచ్చేవే, అక్కడ ఫంక్షన్ కి టైం అవుతుంది. సరే సరే. ఏమైంది కృష్ణ? అక్క ఫోను ఇంట్లోనే మర్చిపోయిందంట రాధా గారు. మరి ఇప్పుడు ఎలా? చేసేదేముంది, ఆ వరుణ్ గారి నంబర్కి ఫోన్ చేద్దాం, అంతకు మించి వేరే దారి లేదు మనకు. సరే త్వరగా చెయ్యి. మర్దల్. హలో మర్దల్స్, ఏంటి సంగతులు? బావ గొంతు వినాలనిపించిందా? ఫోన్ చేసావు? ఆ గొంతును పిసికేయాలనిపించింది. అబ్బో, బావతో మరదల సరసం మామూలుగా లేదే. చెప్పు తెగుద్ది ఏదో మాటలు మాట్లాడితే. గుడికని చెప్పి మా అక్కని ఎక్కడికి తీసుకెళ్ళావు? మర్యాదగా చెప్పు. నీకు నాకు మధ్య మర్యాదలేమున్నాయిలే మరదల్, మామూలుగానే చెప్తాను గాని విను. గుడికొచ్చాం మీ అక్కతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి. ఏ గుడి? అన్నీ తెలిసి కూడా అన్నయ్య ఎందుకు ఈ నిశ్చితార్థాన్ని యాక్సెప్ట్ చేశాడు? నీ గురించే హిమ.
నా గురించా? ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవును హిమ, నేను శిఖరాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే నీకు మీ అత్తగారింట్లో చోటుంటుందని మీ అత్తయ్య కండిషన్ పెట్టింది. అన్నయ్యకి మా ప్రేమ విషయం తెలియక ఆ రోజు ఆ కండిషన్కి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళకిచ్చిన మాటని తప్పైనా సరే విష్ణుతో నా పెళ్లి జరిపించడానికి అన్నయ్య ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటన్నయ్య ఇది? నా గురించి ఆలోచించి ఇంత పెద్ద బాధని మీ గుండెల మీద మోస్తున్నారా? వద్దన్నయ్య, వద్దు. నాకేమీ కాదు. నా భర్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరేమీ ఈ విషయంలో అధైర్యపడొద్దు. శిఖరతో పెళ్లి ఇష్టం లేదని అత్తయ్యతో మావయ్యతో చెప్పేసే అన్నయ్య. లేదు హిమ, అన్నయ్య ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తానని చెప్పాడు. అదే నమ్మకంతో నేనున్నాను. ఏదేమైనా సరే అన్నయ్య నాకు ఇచ్చిన ప్రామిస్ని తప్పడు. నేను తొడిగే నిశ్చితార్థం ఉంగరం విష్ణు వేలికే. ఇదే జరగబోయేది. అనవసరంగా రాంగ్ సజెషన్ విని టైం అంతా వేస్ట్ అయింది. ఏముంది రాంగ్ సజెషను? కులదైవం అంటూ ఆ గుడికి తీసుకెళ్ళావు. అక్కడికి వెళ్తే వెర్రి వెంగళపరం అయ్యావు. ఇప్పుడేమో ఇంకో గుడికి తీసుకెళ్తున్నావు. అంటే ఏంటి నాకు అర్థం కాదు. నేనేదో టైంపాస్ కాక మిమ్మల్ని గుళ్ళ చుట్టూ తిప్పుతున్నానా? వాడు అమ్మతో కులదైవం గుడికి వెళ్తున్నానని చెప్పడం నేను విన్నాను. అంతేకాదు, వాడి కులదైవం సుబ్రహ్మణ్య స్వామినే. అది కూడా నిజమే. వాడిలా గుడి పేరు చెప్పి అక్కని ఈ గుడికి తీసుకువెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎక్స్పెక్ట్ చేసిందానివి, ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటో. అవునండి, అన్నీ నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను పెద్ద డిటెక్టివ్ మరి. అయినా ఇదేదో నాకన్నా ముందు తమరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. డైరెక్ట్గా వాళ్ళున్న లొకేషన్కే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ కూడా లేరు. వాడు చెప్పిన గుడి పేరు ఇదే రాధా గారు. ఇదే, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు కదా. కేవలం వాడు మనల్ని రప్పించాడు అంతే. అంటే వాడు మనల్ని చీట్ చేశాడా? మామూలుగా కాదు, చాలా తెలివిగా మనల్ని రాంగ్గా డైవర్ట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మరొకసారి వాడు కాల్ చేసి చూడు, ఖచ్చితంగా వాడు వేరే గుడి పేరు చెప్తాడు. దిగు విష్ణు, దా. ఏంటి విష్ణు, జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అంత బాధగా ఉన్నావు? ఈ డెస్టినీ చూసావు, మనం కోరుకున్నదేది 100% ఒకేసారి ఇవ్వదు. 5% 10% చొప్పున అలా ఇస్తున్నట్టు ఆశ పెడుతూ ఉంటుంది అంతే. మనం ఆశతోనే జీవితకాలం వెయిట్ చేయాలి తప్ప మనకు కావాల్సిందేది ఈ డెస్టినీ మనకివ్వదు. అందుకే విష్ణు, ఇక ఆ శ్రీకాంత్ గారి సంగతి మర్చిపో. నీ చెల్లి వాళ్ళు వస్తారు, నిన్ను వాడిని కలుపుతారు అనే ఆశలేవి పెట్టుకోకు. అంత ఛాన్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ నిశ్చితార్థానికి ఇంకా ఎంతో టైం లేదు. పాపం
ఆ కృష్ణ రాధ దుర్గమ్మ గుడి దగ్గర పిచ్చోళ్ళలా మన కోసం వెతికి వెతికి ఈ పాటకి అలసిపోయి ఉంటారు. అయితే ఈ పాటకి వాళ్ళు మనకు కాల్ కూడా చేస్తూ ఉండాలి. చూసావా ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాను?